తెల్లవారగానే కళ్ళు తెరిచిన ప్రతిసారీ నేను మొదట పిలిచే పేరు అమ్మ అమ్మా అని పిలవగానే ఆమె ఎంత దూరంలో ఉన్నా పరుగెత్తుకుంటూ వచ్చేది. నన్ను ఎత్తుకుని ముద్దులతో ముంచెత్తేది. నేను అల్లరి చేస్తే కోపంగా చూసేది. కాని నేను ఒక్క కన్నీటి బొట్టు కార్చినా వెంటనే దగ్గరకు వచ్చి బుజ్జగించేది. నాతో పాటు ఆడేది, నవ్వేది, పాడేది. సాయంత్రం నాన్న ఇంటికి రాగానే ఇద్దరూ కలిసిన అల్లరిని చూసి నవ్వుకునేవారు. మా చిన్న ప్రపంచం ప్రేమతో, ఆనందంతో నిండిపోయి ఉండేది. కాని ఒకరోజు ఉదయం లేచి ఎప్పటిలాగే అమ్మా అని పిలిచాను. స్పందన లేదు. మళ్ళీ గట్టిగా పిలిచాను, అమ్మా, అయినా రాలేదు. గుండెల్లో తెలియని భయం మొదలైంది. ఏడుస్తూ ఇంటి అంతా వెతికాను. ప్రతి గదిలో చూశాను. ప్రతి మూల తిరిగాను. కాని అమ్మ కనిపించలేదు. భయంతో బయటకు పరుగెత్తాను. ఎంత వెతికినా అమ్మ జాడలేదు. అలసిపోయి నేలపై కూర్చున్నాను. ఆకాశం వైపు చూస్తూ నా శక్తి మొత్తం కూడగట్టి బిగ్గరగా అరిచాను. అమ్మా! నా అరుపు ప్రతిధ్వనిగా తిరిగి వినిపించింది. కాని అమ్మ రాలేదు. చుట్టూ అంతా శూన్యం. అప్పుడే మొదటిసారి అమ్మలేని లోటు ఎంత భయంకరమో అర్థమైంది. ఆ బాధను భరించలేక వెక్కివెక్కి ఏడుస్తుండగా ఉలిక్కిపడి లేచాను. ఒళ్లంతా చెమటలు పట్టాయి. అప్పుడే నాన్న తన చేతిని నా భుజంపై వేసి నిమిరాడు. నేను ఇంకా భయంతో అమ్మా అమ్మా అని పిలుస్తూనే ఉన్నాను. వంటింటి నుంచి అమ్మ పరుగెత్తుకుంటూ వచ్చింది. నేను వెంటనే ఆమె దగ్గరకు పరిగెత్తి గట్టిగా హత్తుకున్నాను. అమ్మ నా తలను ప్రేమగా నిమురుతూ, ఏమయ్యిందిరా వెధవా, ఉలిక్కిపడ్డావా అని నవ్వుతూ నుదుటిపై ముద్దు పెట్టింది. ఆ ముద్దులో ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది, అనురాగం ఉంది. నేను నీతోనే ఉన్నాను అనే భరోసా ఉంది. అప్పుడు అర్థమైంది, అది కేవలం ఒక కల మాత్రమే అని. అమ్మను ఇంకా గట్టిగా హత్తుకుని మనసులో దేవుడిని ఒక్కటే కోరుకున్నాను. దేవుడా, ఈ ప్రపంచంలో ఏ బాధనైనా భరిస్తాను. కాని అమ్మ లేని ఆ కల మాత్రం ఇంకెప్పుడూ నాకు చూపించకు.